ఒకరు వేసిన బాటలో 10 మంది నడుస్తారు. అడుగు పడ్డప్పుడల్లా ఆ ఒక్కన్నే తలుచుకుంటారు. ఆ ఒక్కడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అప్పుడు జాతీయ అవార్డు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ అవార్డు. మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అయింది. అటు నేషనల్ అవార్డ్, ఇటు గద్దర్ అవార్డ్. ఈ రెండింటిని అందుకున్న వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. మబ్బు పడితే చంద్రుడు లేనట్ట, చేతులు అడ్డు పెడితే సూర్యుడు రానట్ట. అపవాదులు, అపోహలు ఎన్ని చుట్టుముట్టినా లక్ష్య పెట్టలేదు. తన టాలెంట్ తోనే సైలెన్స్ ని బ్లాస్ట్ చేశాడు. పుష్ప 2కి గద్దర్ అవార్డు ప్రకటించగానే అతని అభిమానులు గర్వంగా తలెత్తుకున్నారు. ఈ అవార్డు అనేక ఆటుపోట్ల ప్రయాణం నుంచి పుట్టుకొచ్చింది. చీకట్లు కమ్మినా చివరికి వెలుగొచ్చి తీరుతుంది అనటానికి ఇదే నిదర్శనం. అతని అసాధారణ ప్రతిభకి ఇదో ఉదాహరణ. ఆ అవార్డు అందుకునే తరుణం కోసం ఆశేష అభిమాన గణం ఎదురుచూస్తోంది. ఆ క్షణాల్లో ఐకాన్ స్టార్ కళ్లల్లో కనిపించే ఒక్క మెరుపు కోసం పరితపిస్తోంది. ప్రయాణం చేసేవాడు మాత్రమే గమ్యం తెలుసుకుంటాడు. అప్పుడు దానికోసం ఎదురుచూపులుండవు. మైలురాళ్లు మన దగ్గరకు రావు. నడుచుకుంటూ వెళితే అవే వెనక్కి వెళ్లిపోతాయి. అల్లు అర్జున్ అలాంటి ప్రయాణికుడే. అలుపెరగని స్వాప్నికుడు. అల్లు రామలింగయ్య మనవుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన తన యాక్టింగ్ తో, స్టైలిష్ డాన్స్ తో స్టార్ హీరోగా ఎదిగాడు. పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలను మార్చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో అతని పాపులారిటీ కూడా మారిపోయింది. ఇక అవార్డుల విషయంలోనూ అల్లు అర్జున్ స్పెషలే. తెలుగు నటులకి జాతీయ అవార్డు ఓ కళలాగే మిగిలిపోయింది. 69 ఏళ్ల ఆ సుదీర్ఘ కళని నిజం చేసిన నటుడు అల్లు అర్జున్. తెలుగు జాతి గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలపాలని పట్టుపట్టి మరీ కొట్టాడు. చెప్పి మరీ కొట్టాడు. తగ్గేదేలే అన్న డైలాగ్ పుష్పరాజ్ పాత్రకి మాత్రమే పరిమితం కాదు. ఆయన వ్యక్తిత్వం కూడా అదే. జాతీయ అవార్డు రాలేదని బాధపడుతూ కూర్చోలేదు. బెంగపడుతూ వేలముఖం పెట్టలేదు. అందరి ఆశల్ని ఒక్కడే మోశాడు. ఎంతో మంది ఎదురుచూపుల్ని ఒక్కడే చూశాడు. సమూహ ప్రవాహమై పైకి లేచాడు. జాతీయ అవార్డును జాతికి అంకితం చేశాడు. నటులుగా ఎవ్వరూ పుట్టరు, ఎదుగుతారు అని చెప్పటానికి ఐకాన్ స్టార్ ఒక ఉదాహరణ. తన కోసం తాను శ్రమిస్తే శ్రామికుడు, జాతి కోసం నటిస్తే అతని నిజమైన ప్రేమికుడు. జాతి గర్వంగా తలెత్తుకొని చూడాలంటే సర్వం ధారపోయాలి, పనిని ప్రేమించాలి. అప్పుడే అది సాధ్యం. అది చేసి చూపించాడు. తొలిదారి వెయ్యాలంటే ఎంత కష్టపడాలి, తొలి అడుగు పడాలంటే ఎంత పరితపించాలి, అందని ఆకాశాన్ని కిందకి దించాలంటే ఎంత బలంగా నిలబడాలి, కనిపించని స్వర్గాన్ని చేతిలోకి తీసుకోవాలంటే ఎన్ని అవరోధాలతో తలపడాలి. అల్లు అర్జున్ అదే చేశాడు. చరిత్ర సృష్టించాడు.